అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి. వీళ్ళకి మానసికంగా డెసిషన్ తీసుకోలేకుండా ఉండేసి రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లాన్‌లు అవన్నీ ఇంతకుముందు చేసి ఒక ఆలోచన ధోరణి సరిగ్గా లేకపోతే ఈ టైం ఒక క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం కుజుడు గనక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి. వాళ్ళకి 8థ్ హౌస్‌లో ఉండటం వల్ల ఈ పొజిషన్ అంత మంచిది కాదండి. కానీ వాళ్ళ దృష్టి 11థ్ హౌస్, థర్డ్ హౌస్‌లో ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ట్రాన్సిట్‌లో 8థ్ హౌస్‌లో కుజుడు ఉండటం వల్ల ఏమైంది అంటే వీళ్ళకి మనకి చూసుకుంటే ప్రవాస కార్యహాని స్యాత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేదః అష్టమస్తే దారాసుతే అని చెప్తారు. అంటే వీళ్ళకి ఫారిన్ అంటే ఉన్న పొజిషన్ నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కార్యహాని ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో డిస్టర్బెన్సెస్, ఆబ్‌స్టాకిల్స్ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు నాకు కాల్ కూడా వచ్చింది. ఏవండీ మీరు కసారోగ పీడనం అన్నారు కదండీ! నాకు విపరీతంగా దగ్గొస్తుందండి. ఎప్పుడు తగ్గుతుందండి? హుహు. ఎంత హాస్పిటల్‌కెళ్ళినా తగ్గట్లేదండి. ఎన్ని మెడిసిన్ తీసుకున్నా తగ్గట్లేదండి అని. నేను చెప్పాను, "అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏం కాదండి. అదేదో టీబీ గాని అలా ఉండేది కాదు. అది అలా వస్తదంతే. ఒక 1 మంత్ వరకు చూడండి. కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి" అని చెప్తామండి. అంతేగాని ఎందుకంటే మనకి ప్లానెట్స్ ఉన్నప్పుడు అది ఇంపాక్ట్ మీరు ఎన్ని మెడిసిన్ వాడినా అది పోదండి ఇంకది. ఎందుకంటే ఇట్లా సఫర్ అయిన ప్రతివాడు నేను కూడా సఫర్ అవుతానండి ఆ టైంలో. అది రీజన్ ఏమి ఉండదండి. అదంతే. తర్వాత కసారోగపడిన స్థానరాశనం రుణచ్ఛేదః. ఉన్న స్థానాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుల వల్ల ఒక బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది.